తెలంగాణ ప్రభుత్వం కొత్త లోగోను రేవంత్ సర్కార్ దాదాపు ఖరారు చేసింది. కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్తూపానికి అవకాశం కల్పించారు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన 3 సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచారు. ఈ లోగోను రేవంత్ సర్కార్ దాదాపు ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మొత్తం 40కి పైగా డిజైన్లను కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించింది. మరో 2 రోజుల్లో అవతరణ ఉత్సవాల నేపథ్యంలో ఆ రోజు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో కొత్త లోగో ఆవిష్కరణకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే డిజైన్ కూడా ఫైనల్ అయినట్టుగా మనకి తెలుస్తోంది. 40 డిజైన్లకి పైగా పరిశీలించి డిజైన్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో అమరవీరుల త్యాగాలు ఉట్టిపడేలాగా కూడా నూతన లోగో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. తెలంగాణకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చిహ్నాలు కానీ ముద్రలు కానీ రాచరికపు పోకడలతో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రజల కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం అనేక మంది నిపుణులతోని, ప్రొఫెసర్లతోని, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతోని చర్చించారు. తెలంగాణ చిహ్నం కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం కానీ ఏ విధంగా ఉండాలి, పూర్తిగా ప్రజల కోణంలో ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా ఒక పెద్ద డిబేట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ 10 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఎల్లుండి జూన్ 2 నేపథ్యంలో ఒక కొత్త లోగోను ప్రజలకు అంకితం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం కొన్ని లోగోలను కూడా దాదాపు 40 లోగోలను నమూనాలను తయారు చేశారు. ఆ 40 లోగోలను చూశారు, దానికి సంబంధించి చర్చించారు. ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నారు. దాంట్లో గతంలో ఉన్నటువంటి లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఇవి 2 ఉన్నాయి. ఇవి 2 రాచరికపు పోకడలకు గుర్తుగా ఉన్నాయి. ఇటు కాకతీయ రాజులకు సంబంధించినటువంటి కాకతీయ కళాతోరణం, ఇటు అసఫ్ జాహీలు, ముస్లిం అసఫ్ జాహీలకు సంబంధించినటువంటి చార్మినార్ ఉంది. వీటి రెండింటిని తీసివేసి దీని స్థానంలో ఏవైతే బాగుంటాయి, ముఖ్యంగా ప్రజల కోణంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రజల కోణంలో వీటిని ఉండే విధంగా ఏ విధంగా తయారు చేద్దామనేది ఒక పెద్ద చర్చ జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ అమరవీరుల స్తూపం ఖచ్చితంగా లోగోలో ఉంటే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో అమరవీరుల త్యాగాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు. సో అమరవీరుల త్యాగాలను ఎత్తిపట్టేలా ఈ లోగో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ లోగో రూపకర్త అయినటువంటి రుద్ర రాజేశంకు గైడ్ చేశారు. దాంతోపాటు తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నటువంటి వరి పంటను రిప్లికేట్ చేసే విధంగా కూడా లోగోలో ఉండాలని చెప్పారు. దాంతోపాటు ఇటు సమ్మక్క సారక్క జాతరను ఉమ్మడి పాలకులు కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని ఒక జాతీయ పండుగగా గుర్తించాలంటే నిరాకరించింది. తెలంగాణ లోగోలో ఈ సమ్మక్క సారక్క జాతరతో పాటు బతుకమ్మ, తెలంగాణలో ఒక గ్లోరిఫికేషన్ ఉన్నటువంటి బోనాలు, వీటన్నింటినీ రిప్లికేట్ చేసే విధంగా తెలంగాణ లోగో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి రూపకర్తలకు గైడ్ చేశారు. ఇక దాంతోపాటు ఇప్పటికీ తెలంగాణ లోగోలో 3 భాషలతో తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది. హిందీ భాషను కూడా యాడ్ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అటు వేరే రాష్ట్రాలకు సంబంధించి ఈ లోగోను చూసినప్పుడు హిందీ మేజర్గా మాట్లాడే టెండెన్సీ ఉంది. హిందీ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా లోగోలో హిందీ భాషను కూడా ఇంక్లూడ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అవసరమైతే ఈ 69 తెలంగాణ పోరాటం మొత్తాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఈ లోగో ఉండాలని ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి స్వతహాగా ఆయన ఒక ఆర్టిస్ట్ దృక్కోణం ఆయనలో ఉంటుంది కాబట్టి లోగో ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ప్రజలు హ్యాపీగా ఉండాలంటే ఏ విధంగా తయారు చేయాలి, దాంట్లో ఏ అంశాలు పొందుపరచాలనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు లోగో రూపకర్త రుద్ర రాజేశంకు గైడ్ చేసినట్టు రుద్ర రాజేశం చెప్పారు. 2 రోజుల క్రితం ఏబిఎన్ ఆయనతో ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి సందర్భంలో లోగోకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎవరిని రిప్రజెంట్ చేయాలి, ఎవరిని రిప్రజెంట్ చేయకూడదు అనే విషయాలకు సంబంధించి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే లోగో తయారు కాబోతుంది అని ఆయన చెప్పారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కొన్ని మీడియా సంస్థలు కానీ, సోషల్ మీడియాలో కానీ
దాదాపు ఫైనల్ అయిన లోగో ఇదే అంటూ కొంత హడావిడి నడుస్తూ ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో కూడా దీన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ లోగో మాత్రం ఫైనల్ కాలేదు. ఈ లోగోకి సంబంధించి రేవంత్ రెడ్డి 2వ తారీఖు జరగనున్నటువంటి సభలో లోగోను ఆవిష్కరణ చేస్తారు. ఆవిష్కరణ చేసి ఏ అంశాన్ని ఎందుకోసం ఈ లోగోలో పెట్టడం జరిగింది అనే అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఇటు ప్రతిపక్షాలు ఈ లోగోలో గతంలో ఉన్నటువంటి లోగోలో కొన్ని అంశాలను తీసివేయడం పట్ల పెద్ద దుమారం రేగుతుంది, విమర్శలు వస్తున్నాయి. కానీ పూర్తిగా అవి ఖచ్చితంగా ఫ్యూడల్ లక్షణాలు, ఫ్యూడల్ గుర్తులు కాబట్టి ఈ ఫ్యూడల్ గుర్తులను ఖచ్చితంగా చెరిపివేసి తెలంగాణ ప్రజల కోణంలోనే తెలంగాణ గుర్తులు కానీ తెలంగాణ చిహ్నాలు కానీ లోగోలు కానీ ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ లోగో తయారు కాబోతుంది. ఈ లోగో బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు విమర్శిస్తున్నటువంటి వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.